అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో దోశల ఛాలెంజింగ్ అనేది జరుగుతుందండి. చూసారు కదా, మా చిన్నది బుడ్డి బుడ్డి చేతులతో దోశని ఎలా తిప్పి 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 వేస్తుందో. అలా తిప్పి వేయడమే కాకుండా తను కూడా తిరిగిపోతుందనమాట. సో మీలో కానీ నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. సో మేము ఏంటంటే సరదాగా అనమాట, పిల్లలు నేను వేస్తా అని వచ్చారు. నేను ఇలా పెన్నం పెట్టగానే సో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పేసి, అది కూడా సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను సరే అని చెప్పాను. ఇక స్టార్ట్ చేశారనమాట వాళ్ళ ప్రతాపము. చిన్నది కదా, తనకి ఫస్ట్ తిప్పడం రాలేదన్నమాట. ఇప్పుడు తనే నేను ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంటే తనే వేస్తుంది, ట్రై చేస్తుంది, నన్ను వేయొద్దని చెప్పింది అనమాట. సరేలే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను, దగ్గరే ఉన్నాను, చూస్తూ ఉన్నాను. కానీ అప్పుడప్పుడు పిల్లలతో ఇలా మనము మూవ్ అవుతే వాళ్ళకు కూడా మనతో చాలా ఫ్రీగా ఉండి చాలా చక్కగా ఇదవుతారనమాట. చాలా ఫ్రెండ్లీగా ఉండాలి పిల్లలతో మనం. అప్పుడే వాళ్ళు మనకి ఏ విషయమైనా షేర్ చేసుకోగలుగుతారు. వాళ్ళ బాధ కానీ వాళ్ళ టెన్షన్ కానీ ఏదైనా కూడా మనకు ఫ్రీగా చెప్పగలుగుతారు అనమాట. కిచెన్ అంతా మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఇక్కడ మా పెద్దమ్మాయి వేస్తుంది అనమాట దోశ. తిని కూడా ఫస్ట్ టైమే, ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం వేసినా కూడా చాలా చక్కగా వేసింది. ఓ పక్క భయపడుతుంది, గంటని గట్టిగా పట్టేసుకుంది అనమాట. ఏం కాదు అని చెప్పేసి నేను పక్క నుంచి చెప్తున్నాను. అండ్ వేడి కదా అక్కడ, కొంచెం పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం లేనప్పుడు మాత్రం అస్సలు అలౌ చేయకూడదు వాళ్ళని. బట్ ఇంకా సరదా కోసము సరదాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మీ మేము చేస్తాం, దోశ ఎలా వస్తుంది, నాది టేస్టీగా ఉంటుంది అంటే నాది టేస్టీగా ఉంటుందని చెప్పేసి పోటీ పడి మరీ వేసారనమాట దోశలు. తర్వాత నన్ను వేయమన్నారు లాస్ట్లో, నేను కూడా వేసాను అనమాట. తర్వాత వాళ్ళు చేసేసుకొని నాదే టేస్టీగా ఉంది అని చెప్పేసి తెగ సంబరపడిపోయారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అసలు. చాలా అంటే ఒక పక్క బయట వర్షం పడుతుంది, పెద్ద పెద్ద ఉరుములు ఉరుముతున్నాయి. యాక్చువల్గా ఒరిజినల్ వాయిసే ఉంచుదాం అనుకున్నాను, బాగా అల్లరి చేసేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాంలే, ఫస్ట్ టైం కదా, ఏదో జస్ట్ సరదాకి నేను షూట్ చేశాను. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మనం చాలా మిస్ అయి ఉంటాం కదా. సో అంటే మనం దాన్ని దాచిపెట్టుకోలేకుండా ఉంటాము. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ కల్పించిన ఈ అవకాశంతో మనం ఎప్పటికైనా కూడా వాళ్ళు పెద్ద అయినాక కూడా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. అందుకని నేను షూట్ చేశాను. అండ్ మన కూడా చూస్తారు బుజ్జి చేతులతో ఎంత బాగా చేశారో చూడండి. How is your experience? Dosa experience? This is my dosa. చిన్న హోల్ పడిందని మా పెద్ద పాప నన్ను కామెంట్ చేస్తుంది అనమాట, నీ దోశ కంటే మేము వేసిన దోశ బాగా వచ్చింది అని చెప్పేసి. అండ్ చూసారు కదా, మేము సరదాగా ఇంకా చాలా మాట్లాడుకున్నాము, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా పిల్లలతో ఇలా కిచెన్లో అప్పుడప్పుడు అలా సరదాగా మనం స్పెండ్ చేస్తూ ఉండాలి టైం అనేది పిల్లలతో. ఊరికే చదువులు ఎంజాయ్మెంట్ ఇలాగే కాకుండా వాళ్ళకి వర్క్ ఎలా చేయాలి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. కానీ మనం దగ్గర ఉండి వాళ్ళకి అన్ని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు. చూడు నాది ఇక్కడ ఎంత బాగా వచ్చిందో. సెకండ్ తీసుకుంటా. ఇది మా చిన్న పాప దోశ చూడండి, సూపర్ వచ్చింది. ఇది మా పెద్దమ్మాయి వేసిన దోశ, బుజ్జి దోశ. ఇది ఇప్పుడు నేను వేసిన దోశ, ఇది అంతకుమంటే ముందు నేను వేసిన దోశ అనమాట. ఈ లాస్ట్లో వీడియో నేను చట్నీ చేస్తుంటే మా చిన్న పాప తీసిందనమాట. వాళ్ళ అక్క చేస్తుందని చెప్పేసి తను తీసింది. అసలు నేనే సర్ప్రైజ్ అయ్యాను, ఇంత బాగా షూట్ చేస్తుందని చెప్పేసి. చాలా అంటే ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంత పిల్లలు చాలా సపోర్టివ్గా ఉంటారనమాట, చాలా అండర్స్టాండింగ్తో ఉంటారు కూడా. చాలా అంటే మనం ఏదైనా వాళ్ళకి చెప్పేదాన్ని బట్టి వాళ్ళు మనల్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ మనం ప్రతిదీ కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలి, మంచి కానీ చెడు కానీ అన్నీ మనం వాళ్ళకి దగ్గరుండి మనం గైడ్ చేస్తూ ఉంటే పిల్లలు చాలా చక్కగా చాలా పద్ధతిగా ఉంటారనమాట.
మనం ప్రతి విషయంలో పిల్లల్ని చేదరించుకుంటూ, లేకుంటే ప్రతి విషయంలో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటూ, ప్రతి విషయంలో వాళ్ళని కొడుతూ, సరిగా చదవట్లేదు అది ఇది అని చెప్పేసి వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు. ఎప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. చూసా ఈరోజు కిచెన్లోకి వచ్చి నేను చేస్తానన్నారు, సో మీరు వెళ్ళిపోండి అని అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ట్రై చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వస్తే నెక్స్ట్ టైం ట్రై చేస్తారు, లేకపోతే ఓహో నాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు అడిగి తెలుసుకుంటారనమాట. అంత ఫ్రీనెస్ అనేది పిల్లలకి మనం ఇవ్వాలి కూడా. రంధ్రాలు, హోల్స్. ఒకసారి ఇటు చూడు ఎట్లా వచ్చిందో చండాలమైన దోశ. సూపర్ సూపర్ ఆయిల్. దోశల పండుగ. నేను అక్కడ చట్నీ పడుతున్నా, మా అమ్మాయి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఎలా తిప్పాలో, అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో తను కుస్తీలు పడిపోతుందనమాట. ఇది చెప్పాను కదా మా చిన్న పాప షూట్ చేసింది, నేను గమనించుకోలేదు, వెనక్కి కూడా తిరిగి చూడలేదు అనమాట. సౌండ్కి నాకేం తెలియలేదు. ఓకే దోశ వేసింది కదా తర్వాత తిప్పొచ్చులే అని చెప్పేసి నేను చట్నీ వేస్తున్నాను. ఈలోపు వీళ్ళంతా హంగామా చేసేసారు. సో చాలా జాగ్రత్తగా చక్కగానే చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ అభిప్రాయం కూడా, మీకు ఎలా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసి అని మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఈరోజు మా వీడియో. సో సరదాగా పోస్ట్ చేశాను కాబట్టి సరదాగా చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.